కడప పట్టణంలో ద నేషనల్ కరాటే టెక్వాండో అసోసియేషన్ ఒక నెలకొల్పి ఇర్ఫాన్ మరి పిల్లలకి కరాటే నేర్పిస్తూ కడప ఉర్దూ మున్సిపల్ హై స్కూల్లో ఈరోజు వాళ్ళని పథకాలు తెచ్చే విధంగా, పథకాలు సాధించే విధంగా వాళ్ళని తీర్చిదిద్ది ఈ మధ్య కాలంలో ప్రొద్దుటూరులో మరి జరిగిన నేషనల్ టైక్వాండో ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి క్రీడల్లో చాలామందికి 6 మందికి గోల్డ్ మెడల్ రావడం నిజంగా ఆయన పిల్లలకి నేర్పించే విధానంలో ఆయన సంకల్పం, మరి ఆయన పిల్లల మీద తీసుకున్న శ్రద్ధతో ఒక 6 స్వర్ణ పథకాలు రావడం చాలా మంచి పరిణామం. కరాటే అనేది ఆధునిక కాలంలో మనిషి సంరక్షణ కోసం, సెల్ఫ్ డిఫెన్స్ కోసం కర్రసామని, కత్తిసామని ఇవన్నీ నేర్పించేవాళ్ళు. అందరి దేహ దారుఢ్యం అంటే ఆరోగ్యం తర్వాతనే ఏదైనా అని మన ఆధునిక కాలంలో మన పెద్దలందరూ కూడా ఇటువంటి దేహ దారుఢ్య క్రీడలు అనేటివి మనిషిని అతని ఆత్మరక్షణ కోసం కర్రసాము, కత్తిసాము ఇవన్నీ నేర్పించేవాళ్ళు. కరాటే అనేది జపనీస్లో కరాటే అంటే ఉత్త చేతులు అని అర్థం. మరి ఏ ఆయుధం లేకుండా మనిషి సంరక్షించుకునే విధంగా ఈ కరాటే నేపథ్యం తీరు టైక్వాండో అనేది. మరి ఇటువంటిది ప్రతి అంటే బాలికలకి ఇది నిజంగా ఒక రక్షణ కవచం లాంటిది కరాటే అనేది. ఈ కరాటే అనేది బాలికలకి కానీ ఆడవాళ్ళకి కానీ ఒక మంచి ఆయుధంతో కూడుకున్నటువంటి విద్య. ఇది ప్రతి ఒక్కరూ ఈ కరాటేని నేర్చుకోవాలనేది అన్ని పాఠశాల ఒక ఈ గేమ్స్ కానీ ఈ క్రీడలు అనేటివి ఉన్నాయి, క్రికెట్ అని ఇంకొకటని కానీ అన్నిటికంటే పిల్లల మానసిక వికాసంతో పాటు దేహ దారుఢ్యంతో పాటు ఆత్మరక్షణ అంటే సొంత రక్షణ కోసం ఉపయోగపడేది ఈ కరాటే. అంటే నేను ఈ మధ్యనే కూడా మనకు తెలిసినట్టుంది, ప్రభుత్వాలు కూడా కరాటేని ఒక క్రీడగా చేసి పాఠశాలల్లో ప్రతి ఒక్కరికి కరాటే నేర్పించే విధంగా ఇది కూడా ఫుట్బాల్ కానీ క్రికెట్లో భాగంగా కూడా కరాటే కూడా ఒక క్రీడగా పెట్టినారని ఇంతకుముందు కూడా వచ్చిందన్న. మరి అది మన భారత ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఈ కరాటే అనేది ప్రతి పిల్లవాళ్ళకి అవసరం. ప్రతి ఆడబిడ్డలకైతే నిజంగా ఇది ఒక ఆయుధంతో సమానం. ఆయుధం ఉన్నట్టే కరాటే నేర్చుకుంటే ఆడబిడ్డలు ఆయుధంతో సమానం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా అంటే ఇర్ఫాన్ ఆధ్వర్యంలో ఉర్దూ మున్సిపల్ హై స్కూల్లో చేస్తున్నటువంటి ఆయన కృషి నిజంగా అభినందనీయం. పిల్లలకి కడప నగర ప్రజలు అందరూ కూడా మీ బిడ్డలకి ఈరోజు సోషల్ ప్రసార మాధ్యమాలు అంటే సెల్ ఫోన్లు ఎక్కువ పిల్లలకి అలవాటైంది. మీరు కనీసం ఈ వైపుకు మళ్ళించి కరాటే నేర్పించేకి ఒక 1 అవర్ మీరు కేటాయించి పిల్లల్ని కింద పంపిస్తే ఈ సెల్ ఫోన్లు చూడకుండా వాళ్ళ మానసిక వికాసం అభివృద్ధి అయ్యి వాళ్ళ జీవన ప్రమాణాలలో ఒక మంచి వ్యక్తిగా ఈ రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దే ప్లాట్ఫాము ఈ కరాటే. మరి కడప నగర ప్రజలందరూ కూడా మీ బిడ్డలను కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈ కరాటే విద్యలో చేర్పించి వాళ్ళకి మానసిక వికాసాన్ని పెంపొందించే విధంగా తోడ్పడాలని చెప్పి కోరుతాను. ఈ పిల్లలకి స్వర్ణాలు 6 మందికి స్వర్ణ పథకాలు, ఇంకా వీళ్ళందరూ కూడా నేషనల్ లెవెల్లో సిల్వర్ ఇవన్నీ రావడం కూడా ఎప్పుడు వచ్చినా కూడా జనసేన పార్టీలో మమ్మల్ని అంటే పార్టీకి పక్కన పెడితే పిల్లలకి ఆదర్శవంతంగా మమ్మల్ని పిలిచి
పిల్లల మానసిక వికాసానికి కానీ వాళ్ళకు వచ్చిన ఈ ఆనందోత్సవాన్ని పంచుకునే దానికి మాకు అవకాశం కల్పించిన ఇర్ఫాన్కి ధన్యవాదాలు తెలియజేస్తాను.